దీనికి ఉన్నటువంటి అసలు పేరు పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, మనకి ఈ ఋతువులన్నీ మారుతూ సూర్యుడిని అనుసరించి మనం ఇన్ని రకాల చేసేటప్పుడు సూర్యమండలంలో ఉన్న ఎవరిని ధ్యానం చేస్తుంటాం? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర అని చెప్పి ప్రతిరోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ సంధ్యోపాసన చేసేవాళ్ళు చెప్పేటటువంటి ధ్యాన శ్లోకం. నారాయణుడు సూర్యమండల మధ్యన ఉన్నటువంటి వాడు నారాయణుడు. మనకు కనపడేటటువంటి బింబం సూర్యబింబం, సూర్యమండల బింబం. దాన్ని కదుపుతూ దానికి శక్తినిచ్చేటటువంటి వాడు నారాయణుడు. అందులో ఉన్నటువంటి నారాయణుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటాడు గనక ఆ విష్ణువుకున్నటువంటి 12 నామాలు ఆ నెలలో ఉండే సూర్యుడికి వర్తిస్తూ ఉంటాయి.